అటు ఇటుగా రేషన్ కార్డులు రాక ఓ 10 ఏండ్లు అయితేనే ఉన్నట్టున్నది. పెండ్లిలయ్యి ఊళ్ళకొచ్చిన కొత్త కోడళ్ళు పాత పడ్డరు గాని కొత్త రేషన్ కార్డులైతే రాలేదు. పొల్లగండ్లు బల్లెకు పోతున్నారు గాని రేషన్ కార్డులైతే ఇయ్యలేదని మస్తు మంది గులుక్కుంటూనే ఉంటుండ్రు. కానీ గిప్పటి సంధి అసువంటి తక్లీఫేది ఉండదట తీయర్రి. ఎందుకంటే ఇప్పుడు సర్కారోళ్ళు కొత్త కార్డులు ఇచ్చేటి కార్యం ముంగటేసుకున్నారు. కొత్త రేషన్ కార్డులు రాలేదని రందిపడకు ఇక జప్పునే రేషన్ కార్డులు లేని వాళ్ళందరికీ కొత్త రేషన్ కార్డులు ఇస్తారట గవర్నమెంట్ వాళ్ళు. ఇక రేషన్ కార్డులు పంచిపెట్టేటి కార్యానికి ముహూర్తం పెట్టిలాట కూడా. ఈ నెల 14వ తారీఖు నాడే మంచి ముహూర్తం ఉందని అయ్యాలనే ఫిక్స్ చేసిరు అధికారులు. అయ్యాల తుంగతుర్తి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారిస్తే తదిమ చోట్లలో ఎవరు ఇలాకలాలు ఎమ్మెల్యేలు మంత్రులు పంచిపెడతారట కొత్త కూపన్ కార్డులు. ప్రజాపాలనలో పెట్టిన ఆర్జీలు చెకింగ్ చేసి ఎవరెవరికి కూపన్ కార్డులు ఇవ్వాలో లెక్కలు తీసి మీదికి పంపించాలని కలెక్టర్లకు మదులాపులు అందినాయట కూడా. ఇప్పటికే వాళ్ళంతా అదే పని మీద ఉన్నారు కూడా. కొత్త రేషన్ కార్డులే కాదు, ఆలుమొగలకు కార్డు ఉండి పోటల పేరు మీద కార్డు లేకుంటే వాళ్ళ పేరు కూడా ఎక్కించి కొత్త కార్డులు ఇస్తున్నారు. అయితే ఓ 6 నెలలనే ఏం తక్కువ 4.5 లక్షలకు మీదనే రేషన్ కార్డులు పంచిపెట్టినాం. తుంగతుర్తిలో పెట్టేటి మీటింగ్ తోని ఇంకో 2.5 లక్షల వరకు కొత్త రేషన్ కార్డులు పంచి పెడతామని కుర్దు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారే ట్విట్టర్ గుడ్డ రాసుకొచ్చిండు. ఇప్పటికే రాష్ట్రంలో ఏం తక్కువ 41 లక్షల మందికి కూపన్ బియ్యం అందుతున్నాయట. కొత్త కార్డులు కూడా వస్తే ఇంకో 11,30,000 మందికి కూపన్ బియ్యం అందుతాయి అనేది మంత్రి సార్ చెప్పిన మాట. ఇంతకు మునుపంటే దొడ్డు బియ్యం ఇచ్చేడుతుండే కార్డు ఉన్నా లేకున్నా ఒకటే అనుకునేది పబ్లిక్ కూడా. ఉన్నోళ్ళ దాంట్లో కూడా సగానికి సగం మంది దానిక బియ్యం తీసుకునే వాళ్ళే ఉండేడుతుండే. ఇక ఇప్పుడు అసలే సన్న బియ్యం ఇస్తున్నారు ఆయే. అందుకనే నాకని రేషన్ కార్డులకు అప్లికేషన్ పెట్టుకున్నారు అన్నట్టు. కార్డు కావాలని అప్లికేషన్లు పెట్టుకున్న వాళ్ళందరికీ కొత్త రేషన్ కార్డులు అందినట్టే. ఇక సరే మంచి ముచ్చటే గాని మొన్ననే 3 నెలల బియ్యం పంచి పెట్టారు కదా సార్లు. కొత్త కార్డులు తీసుకున్న వాళ్ళకు మరిగా 3 నెలల బియ్యం ఇస్తారా, లేకుంటే 3 నెలల బియ్యం పంచిపెట్టినాక కార్డులు వచ్చినాయి 3 నెలల తర్వాతనే మీకు కొత్తగా బియ్యం వస్తాయి అంటారా? మరి గాముచ్చడ కూడా చెప్తే అయిపోయేది ఉండే కదా సార్లు. ఏమో తీయాలి అదంతా మాకెందుకు, కానీ ఇన్నాళ్ళ కన్నా బియ్యం కార్డులు వస్తున్నాయంటే ఆడికే 10,000.